ఓకే. అండ్ ఇంకొకటి కూడా పాత రోజుల్లో నూనెల్లో కూడా ఆముదంని ఆల్మోస్ట్ అందరికీ వాడేవాళ్ళు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తలకి వాడేవాళ్ళు, పిల్లలకి పెట్టేవాళ్ళు, నాలుగు మీద పెట్టేవాళ్ళు. సో ఆముదం ఇంపార్టెన్స్ లైక్ చాలా మంది వ్యూవర్స్ కి తెలియదు. ఆముదం అంటే కూడా చాలా మంది తెలియదు ఈ రోజుల్లో. అసలే ఆయిల్స్ అంటే ఇవే ఆయిల్స్ అనుకోని మనం దాని ఇంపార్టెన్స్ ఇదే ఆయిల్స్ మోషన్ రాకుండా కాన్స్టిపేషన్ అయితే బర్గోసిల్లు బెర్గోలిల్లు ఇవన్నీ పర్గోలాక్స్లు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. అది పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు, అంటే పేగుల కదలిక. దాన్ని బట్టి నీకు ఫ్రీ మోషన్ అవుతుంది. కదలిక ఉండాలంటే హై ఫైబర్ ఫుడ్ ఉండాలి. అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటే దీంట్లో ఏమి లేదు, తోసి అంటా ఉంటుంది. ఫుడ్తో పాటు అది తోసుకొని పోతుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. అది ఫైబర్ లేదు కదా ఇప్పుడు ఫుడ్. ఇప్పుడంతా బ్రెడ్లు, చికెన్లు, మటన్లు, ఏమేమో ఇన్ని క్రీములు, గీములు, బండ్లు ఇవన్నీ తింటా ఉంటారు. సో అందరికి కాన్స్టిపేషన్, కష్టంగా మోషన్ రావాలి. సో దీనికి ఆముదం అనేది సూపర్ ఫుడ్ అని కాదు, ఆయిల్. దాంతో వారానికి ఓ రోజు వంట చేసేవాళ్ళు. వంట ఆముదము అనేవాళ్ళు దాన్ని. నార్మల్ గానికేసే ఆవులు వేరే, దాన్ని మళ్ళీ వండుతారు. బాగా వేడి చేసి దాంట్లో టాక్సిన్ ఉంటుంది ఆముదంలో. అది డైల్యూట్ అయిపోయి కిందకు మాడిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేస్తే అది వండిన ఆముదం. ప్రకృతిలో దొరుకుతుంది ఆముదం. నేను తాగుతా 30 ml 40 ml 3 నెలలకు ఒకసారి తాగి నెక్స్ట్ రోజు ఉపవాసం ఉంటే పొట్టంతా క్లీన్ హాయిగా అయిపోతుంది. పొట్టంతా పెరిస్టాల్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది.